తెలియదు. ఎంత చక్కగా ఉన్నది. రోజు పద్మరామ్మ 15 రోజుల నుంచి నువ్వు రావాలి, ఎంతో చెప్పాలని చెప్పినా నేను ఎప్పుడు మంచి చెప్పలేదురా అని చెప్తుంటే మీ అందులో చాలా మంది అవసరం అవుతుంది. ఏమో ఎవరికి ఏమైనా మారదు కదా. ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడతారు. చెప్తారు బయటకు వచ్చి చెప్పంటారమ్మా. ఎందుకని మంచి రావాలంటే ఇవాళ ఎలాగైనా కామర్స్ దైవాల తల్లి రుణపడి ఉంటాను. ఆ తల్లి దైవాలు నాకు తిరిగి తీసుకొచ్చింది నా ఫ్రెండ్. నేను ఒకదానికి రాలేదు, వచ్చేది నాకే వెళ్తా ఉంటాను. విశ్వగురు అయినప్పుడు సుభాష్ పత్రిజీ గారికి, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రినారాయణ గారికి నేను శిరస్సు ఉంచి పాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎంత వైభవంగా జీవిస్తున్నానంటే ధ్యానం ఎంతో అద్భుతం. నాకు ఇంత ధ్యానం నేర్పుతున్న గురువు ఆనగారికి, డాక్టర్ జీకే సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. మా లక్ష్మీ డాక్టర్ మాత్రం మా పెద్దగారు పాత్ర, శాంతి గారు ఆనంద పెద్దగారు కోడ కూతురు, అలాగే ఆత్మబంధువులు ఎక్కువ ఉన్నారమ్మా నాకు ఇక్కడ. నాగలక్ష్మి గారు అక్కడ, పద్మా గారు అరుణాచల్లో పరిచయం అయ్యారు. ఆ పరిచయం వచ్చింది. నాకు ఎన్నో అనారోగ్యాలు ఉంది. 1-2 కాదు చెప్పడం జరుగుతుంది. స్టార్టింగ్ అపిసెన్స్ ప్రాబ్లం వచ్చింది. అపిసెన్స్ లోపల మర్చిపోయి తీసుకుని కదా. అది 7 సంవత్సరాలు అసలు సివియర్ ఎక్కడ లేదు. నాకు కూడా తెలిసిందా నువ్వు తీయించుకోవడం సరిపోతావు అని చెప్పారు. అప్పటికే నాకు వానకి అప్పాజీ గారు పెట్టుకోవడం మా తండ్రి. కానీ 4 సంవత్సరాల వరకు నాకు చెప్తుంది ధ్యానం చేసుకొచ్చి కలిసి ధ్యానం చేసుకొచ్చి కలుపుతుంది. మన అందరూ వింటాం, లేకపోతే వస్తుంది కదా మనం వింటాం. నాకు చనిపోతామన్నారు కదా, దాంతో నాకు భయం వేసింది. ఇద్దరు ఆడపిల్లలో ఉండగా చనిపోతామంటున్నారు. గట్టిగా పట్టుకొస్తే నేను అక్కడ పట్టు పక్కన లేని పట్టు పట్టామంటే బియ్యం పట్టాలి. పట్టు బిడ్డ కంటే పడిచెట్టుకు బియ్యాలు అని ఉంది. నా కోసం వస్తుందే ఉంటుందని అది అమలుపరిచి ఇంకా నేను ఒక స్టార్ట్ చేశాను ధ్యానం చేయడం. ఇంకా అక్కడ చెప్పేసి నేను లాస్ట్లో ఇంకొక చాయిస్ ఇచ్చారు ఇంక నాకు భగవంతుడు. బతుకుతావో బతుకు, చస్తే చావు, లాస్ట్ ధ్యానం చేయాలి. ఏదైతే దైవం చెప్పి చెప్పిన తప్పు చెప్పకుండా మనం వింటాం. అక్కడి చెప్తే తప్పు ఎందుకంటే ఉండకాయ కదా మన కోసం చెప్తుంది చేయకుండా భూమిలో. ఇంకా అలాగలా ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. టెస్ట్ అన్ని చేయించుకుంటే వచ్చిపోయింది, తీసుకెళ్ళి అప్పటించని చెప్పారు. నేను స్టార్ట్ నాకు ప్రార్థన కొనసాగించి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళాను. కమలా మేడం గారు తీసుకొని హాస్పిటల్కి చూపించుకుంటే లేదమ్మా బాగా ఉందమ్మా అన్నారు. అప్పుడు పాటలు కొంచెం చూపించాను. వచ్చిపోయిందన్నా తీసేయాలన్నారు, తీసేయాలని చెప్పారు. అంటే ఏమో నాకు ఏం తేడా అనిపించు, బాగా ఉందా నీకు, నువ్వు మెడిసిన్ వాడికి తగ్గిపోద్దామా అన్నారు. నువ్వేం చేసావమ్మా అన్నారు. ఈ రోజుకి ధ్యానం చేస్తున్నాం మేడం అని చెప్పాను. ధ్యానం చేస్తాను, ఫ్యామిలీ మొత్తం మెడిటేషన్ చేస్తాను మేడం అంటే నాకు ఆ కథ ఇచ్చారండి. ఆ తల్లి దైవాలు నేను ఈరోజు ధ్యానం చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఇలాగే కొనసాగించి హ్యాపీ మెంబర్స్ నువ్వు ఈ గర్భసంచి తీసి పరిస్థితి ఏదైతే హ్యాపీ ఇంటికి వెళ్ళిపో, మెడిసిన్స్ వాడితో సరిపోతాను. ఇంకా దాంట్లో అన్ని అతిథుల్లోకి వస్తాయి కదమ్మా, అర్థం తట్టుకునే శక్తి దొరకాలని బాగా కోరుతుంది. చాలా సోలోసిస్ వచ్చిందమ్మా.